ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనాలు. మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గలతీలకు రాసిన పత్రికను మరి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ తన సాక్ష్యాన్ని పంచుకుంటూ వచ్చారు. మనం గమనిస్తే గనక, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని నేను మీకు చెప్తా ఉన్నా. ఒక వ్యక్తి ఆలోచిస్తేనో ఈ సువార్త రాలేదు అని చెప్తూ, మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దాని బోధింపనూ లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరుచుట వలనే అది నాకు లభించింది. నాకెవరూ సువార్త చెప్పలేదు, ఏ మనిషి చెప్పలేదు, ఎవరూ నాకు బోధించలేదు. డైరెక్ట్గా దేవుని యొక్క దర్శనాన్ని నేను పొందుకున్నాను. యేసుక్రీస్తు నాకు బయలుపరచడం వల్ల అది నాకు లభించింది. నేను పూర్వము యోధా మతస్థున్నే ఉన్నాను. దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించి నాశనం చేస్తూ వచ్చాను. నా పితరుల పారంపర్యాచారమందు నాకెంతో ఆసక్తి గలవాడు ఉన్నాను. నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యతను అందిన వ్యక్తిని నేను. నా నడవడిని గూర్చి మీరందరూ విన్నారు అని అంటూ, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదింపలేదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా ద్వారా తన కుమారుని బయలుపరచుట కొరకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ ముందు నేను అరేబియాకి వెళ్ళిపోయాను. అరేబియా దేశంలోనికి వెళ్ళాను. తర్వాత దమస్కు వచ్చాను. మరి 3 సంవత్సరాల తర్వాత కేఫాని నేను పరిచయం చేసుకున్నాను. యెరూషలేంకి వచ్చి కేఫా అంటే పేతురుతో పాటు 15 దినాలు నేను ఉన్నాను. తర్వాత మిగతా అపోస్తులు, రిమైనింగ్ అపోస్తులు ఎవరిని నేను చూడలేదు. ప్రభు యొక్క సహోదరుడైన యాకోబుని మాత్రమే నేను చూశాను. నేను ఇవన్నీ నిజమే చెప్తున్నా, అబద్ధం చెప్పట్లేదని రాస్తూ వచ్చాడు తన సాక్ష్యాన్ని. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని, అసలు నేను ఎవరని నన్ను ముఖాముఖిగా యూదయలో ఉన్న సంఘాలు ఎవరికీ తెలియదు. కానీ హూ ఇస్ పాల్, అతను ఎవరు, అతను ఎలా ఉంటాడు, అతని ఎత్తు ఎలా ఉండిద్ది, నా కొరకు అసలు ఏమీ తెలియదు, ముఖపరిచయం ఏమీ లేదు. కానీ మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. ఇంతకుముందు ఎవరైతే సంఘాన్ని హింస పెట్టాడో, మరి ఎవరైతే సంఘాన్ని పాడు చేయాలనుకున్నారో, ఎవరైతే అధికారుల దగ్గర నుంచి తాకీదులు పొందుకున్నాడో, ఇప్పుడు అదే విశ్వాసాన్ని తాను ప్రకటిస్తున్నాడన్న సంగతి విని దాన్ని బట్టి దేవుని మహిమపరిచారని వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, మనం కూడా మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మనకి తెలిసిన వారు కావచ్చు, యేసుని దూషించటం కానీ, సంఘానికి వ్యతిరేకంగా నిలవబడ్డం కానీ, సేవకులకి వ్యతిరేకంగా నిలవబడ్డం కానీ మనం చూస్తాం. వాళ్ళకి నచ్చినట్టు నోరు పారేసుకుంటారు. సోషల్ మీడియాలో వాళ్ళు విన్నదాన్ని బట్టి దే న్యూ నథింగ్, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. బైబిల్ని చదివిన వాళ్ళు కాదు, ఏదో ఎక్కడో వింటారు. ఆ మాటను పట్టుకొని చాలా ద్వేషంతో విపరీతంగా ఊగిపోతూ ఉంటారు. క్రైస్తవులంటే అమెరికా వాళ్ళ దేవుడు, క్రైస్తవులంటే బ్రిటిష్ వాళ్ళ దేవుడు, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, తక్కువ కులస్తుల దేవుడు, ఏదో వాళ్ళకి ఏది తెలిస్తే అది విపరీతంగా క్రీస్తుని, సంఘాన్ని, క్రైస్తవ్యాన్ని, సేవకుడిని ద్వేషిస్తూ వస్తారు. మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? పౌలుకు దర్శనమిచ్చి మార్చుకున్నావు కదా, ఏ మనుష్యుడు బోధించకుండానే సౌలుని పట్టుకున్నట్టుగా వీళ్ళని పట్టుకో ప్రభా.
ముఖపరిచయం లేని చోట కూడా సంఘాలు అతన్ని బట్టి దేవుని మహింపరిచేంతగా ఏ మతము ఏ విశ్వాసమును వారు హింసించారో అదే విశ్వాసమును వారు ప్రకటించేవారుగా మారిపోవాలయ్యా అని మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని ద్వేషించడం మన పని కాదు, వాళ్ళకి సమాధానం చెప్పడం ఇట్స్ నాట్ అవర్ పార్ట్. వాళ్ళతో ఆర్గ్యూ చేయడం అనేది మన పని కాదు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి, వాళ్ళ కొరకు మనం కన్నీరు కార్చాలి. ఈరోజు వాక్య భాగాన్ని వింటున్న ప్రియమైన వాళ్ళరా, హూ ఈస్ భగత్ సింగ్, హూ ఈస్ సాధు సుందర్ సింగ్? అసలు సాధు సుందర్ సింగ్ గారు ఎవరు? భగత్ సింగ్ గారు ఎవరు? ఒకప్పుడు బైబిల్ని కాల్చిన వారు వీరు. క్రీస్తుని అసహించుకున్నవారు, క్రీస్తుని ద్వేషించిన వారు. వారి కొరకు ఎవరో కన్నీరు కారిస్తే, ఎవరో వేల చెల్లిస్తే దేవుడు తనను తాను వారికి బయలుపరుచుకుంటే అదే బైబిల్ని జీవితాంతం మోస్తూ క్రీస్తును ప్రకటిస్తూ వచ్చారు. మన చుట్టుపక్కల మత ఛాందస్వాదుల్ని దేవుడు పట్టుకుంటే జీవితాంతం అదే క్రీస్తును ప్రకటించేవారుగా వారు మారిపోతారు. దేవుడు అలాంటి శ్రేష్టమైన కృప మనకి, వారి కొరకు ప్రార్థించే కృప, వారి కొరకు కన్నీరు కార్చే కృప, వారిని గూర్చిన సాక్ష్యమును విని ప్రభువును మహింపరిచే కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం అన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.